లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవమణిత లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సరసజా వందే ముకుంద ప్రియ. 2025 డిసెంబర్ మాసములో మేషరాశి వారికి ఈ రకమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 7.5 సంవత్సరం శని ప్రభావితం చేత కొంత మానసికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పని కూడా మేషరాశి వారికి చెప్పుకోవాలి. కుటుంబంలో కొన్ని కలతలు ఎదురవుతాయి. అనుకున్న కార్యక్రమాలు బాగా ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసము నిరాశ కలిగిస్తుందని చెప్పని కూడా మాట్లాడాలి. ప్రభుత్వపరమైనటువంటి వృత్తి ఉద్యోగ రంగాల్లో పనిచేసేటువంటి మీకు కొంత వ్యతిరేకమైనటువంటి శత్రువుల మూలకంగా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. అయితే డిసెంబర్ మాసంలో మేషరాశి వారు బంధువుల నుండి సహాయ సహకారాలు అనేటువంటివి అందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. గతంలో మీకు శత్రుత్వాన్ని గైకొనినటువంటి వారు కూడా ఈ మాసం మీకు మిత్రులయ్యి మీకు ఆర్థిక సహాయం అందించి మీకు చేయూతనిచ్చి విశేషంగా కూడా అన్నమాట ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారన్నటువంటి విషయంలో సందేహం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ 2025 డిసెంబర్ మాసంలో చాలా జాగ్రత్తతో మీరు ప్రయాణం చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు కూడా అన్నమాట మీరు పొందుతారు. అయితే పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఒక 1/4 కేజీ నల్ల నువ్వులు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి పంతులు గారికి మీరు దానం చేయండి. వీలైతే శనివారం ఇట్లా 3 శనివారాలు కూడా శని దగ్గర అన్నమాట నల్ల నువ్వులతో కట్టినటువంటి ఒక దీపము మీరు ప్రమిదిలో పెట్టి వెలిగించినట్లయితే అసుర సంధ్య వేళలో విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. శని దోషాలంతా కూడా పోయి మీకు మంచి సత్ఫలితాలు కలిగి ముందుకెళ్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ యొక్క మేషరాశి వారు పగడాన్ని ధరించడం ద్వారా అత్యద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు. ఈ డిసెంబర్ మాసంలో మీకు మంచి ఫలితాలు రావాలని చెప్పి దేవదేవుడైనటువంటి అన్నమాట అంగారకుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం లాభం జయం.